ముందుగా తెలంగాణ వార్తల్లోకి వెళ్దాం. మద్దతు కూడగడతాం, బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరతాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఫిజిక్స్ డిగ్రీలో ఫిజిక్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ట్రెండ్గా ఉన్నాయట. ఈ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని 40 ప్రభుత్వ స్కూళ్లలో ఈ బడికి వెళ్ళే పిల్లల సంచి భారం చూసి అవి ఎక్కువగా ఉన్నాయనుకుంటే అదనపు పుస్తకాలు తీసేసే కొత్త సిస్టమ్ పెట్టి పిల్లల్ని చక్కగా చూస్తున్నారట. మెడికల్ యూజీ పీజీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయబోతున్నారట. అలాగే రెండో రోజు కూడా పార్లమెంట్లో రగడ. ఇక ఆంధ్రాకి సంబంధించిన వార్తలు చూస్తే మనం చర్చనీయాంశాలు కాకుండా మిగతా విషయాలు చూస్తే రియల్ ఢమాల్, ప్రభుత్వ వైఖరితో రాజధానిలో నిలిచిపోయిన భూముల క్రయ విక్రయాలంటూ అమరావతిలో తాజా రియల్ ఎస్టేట్ పరిస్థితి మీద ఓ కథనాన్ని ఇచ్చారు. P4 వడపోత షురు, కుటుంబాల నెలవారీ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, భవిష్యత్తులో ఆదాయం పెంచడానికి తొలి అవసరం ఏంటి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వే అంటే ఎవరిని ఏ స్కీమ్ కింద ఎగ్గొట్టాలని ఎట్లా మరి ఏం చేస్తారు. మిథున్ రెడ్డికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి, రాజమండ్రి కేంద్ర కారాగార అధికారులకు న్యాయమూర్తి ఆదేశం. కోర్టు ఆదేశాలు ఇచ్చినా జైల్లో వసతులు కనిపించడం లేదని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు పిటిషన్ పెట్టినప్పుడు ఈ ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. కాలువలకు నీటిని విడుదల చేయండి, ఆగస్టు 20లోగా బర్లీ పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఆగస్టు 15లోగా మామిడి రైతులకు చెల్లింపులు చేయాలని కూడా ఆయన చెప్పారు. అయితే మంచిదే. యథేచ్ఛగా కల్తీ మద్యం సరఫరా, ఏపీ సరిహద్దు తెలంగాణలోని మేళ్లచెరువు మండలంలో గుట్టుగా తయారీ, ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఏపీలోని పలు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా. ఇప్పుడు ఇష్టారాజ్యంగా కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులే తయారు చేస్తున్నారని పోలీసులు పట్టుకుంటే ఆ వార్తలను వదిలేసి మురికి మీడియాలో అప్పుడెప్పుడో జరిగిపోయినాయి, అప్పుడెప్పుడో కల్తీ మద్యం వచ్చింది అని మరి అబద్ధాలు రాస్తున్నారో నిజాలు ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బంది వస్తూ ఉంటుంది. వాటిని పోలీసులు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తారు. కానీ మురికి మీడియా అచ్చంగా జగన్ గారి మీద పడి ఏడవటం, ప్రజల మీద మురికిపోయటం, ఇదే కథగా పెట్టుకుంది. మరి ఇప్పుడు రాయమనండి, ఇటువంటివన్నీ రాయాలి కదా. పాలకొల్లు అక్కడ పాయకరావుపేట ఆ ఏరియాలో ఎక్కడో జరిగినాయి కదా, పట్టుకున్నారు కదా, పోలీసులే పట్టుకున్నారు కదా, అవి మాత్రం రాయరు. యథేచ్ఛగా కల్తీ మద్యం దందా ఇప్పుడు జరుగుతుందట. కొత్త పింఛన్లు ఎప్పుడు, కుట్టు మిషన్ల సంగతి ఏమిటి, మంత్రి ఆనందం నిలదీసిన మహిళలు. నీళ్లు రావు, దీపాలు వెలగవు, మంత్రి నారాయణపై మండిపడ్డ మహిళలు ఈ తొలి అడుగు కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో. మహిళా వియోపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ, ఇవేవి మురికి మీడియా కనపడు. తల్లికి వందనం కోసం రోడ్డెక్కిన విద్యార్థులు నక్కపల్లి దగ్గరటండి. పంటలపై శాటిలైట్ సర్వే చేస్తారట, సర్వే ఆధారంగానే పంటలను గుర్తిస్తారట. రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డులు నవీకరణ అంట. రీసర్వేనే బండబూతని ప్రచారం చేశారు కదా, కానీ ఇప్పుడు మాత్రం రీసర్వే తర్వాత అవి ఇస్తామని చెబుతున్నారు. ఇక అభిశంసన చిచ్చు రేపిందా, మనం కమింగప్లో ఆల్రెడీ పెట్టిన వార్తాంశాల్లోకి వెళదాం. అభిశంసనే చిచ్చు రేపిందా, ధన్కడ్ రాజీనామాపై అనేక ప్రశ్నలు. 2027లో పదవీ విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే రాజీనామా. సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా రిలీజు, బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్.